హే గాయ్స్, మా ఇంట్లో రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉందన్నమాట. దానికోసం మేము పూలు గుచ్చుకున్నాం. కరీంనగర్లో పూలు కొన్నాము. 100 రూపాయలకి ఎన్ని తెలుసా? 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ. 2 మూరల్లో మల్లెపూలు తీసుకున్నాము. అవి కూడా 100 రూపాయలు. 200కి ఈ పూలు వచ్చినాయి అనమాట. యాక్చువల్గా ఎప్పుడైనా ఓన్లీ బంతి పూలు అదొకటి ఇదొకటి అట్లా గుచ్చుతుండే. ఈసారి ఆకులు అనేది మధ్య చూపిస్తుంది అనమాట. కొత్త ఇట్లా బాగుంది కదా, ఆకులతో బాగుంది ఇట్లా డిఫరెంట్గా. అవి ఆకులు కూడా మామిడి ఆకులు తీసుకొచ్చిండే అనమాట. అవి చిన్న చిన్నగా ఫోల్డ్ చేసిండే. మా మమ్మీ ఫోల్డ్ చేసి ఇస్తుంటే నేను గుచ్చుతున్నా అనమాట. ఒక కలర్ ఎల్లో, ఇంకో కలర్ ఆకు, మళ్ళీ ఆరెంజ్ కలర్ అలా పెట్టి నీట్గా ఒక పెద్ద సూది తీసుకొని, ఆ దారం కూడా మన నార్మల్ డ్రెస్సెస్ కుట్టే దారం కాకుండా ఇది వేరే మనకి రైస్ బ్యాగ్స్ కి దారాలు వస్తుంటాయి కదా, ఆ దారాలు మా అత్తయ్య మంచిగా స్టోర్ చేసి ఉంచాయి అనమాట, ఇలా పనికొస్తాయని చెప్పి. అట్లా ముడి తీద్దాము అంటే అసలు అది రానే రావట్లేదు, చిక్కుబడిపోయింది. అట్లా నైట్ అంతా కూర్చొని రేపు వ్రతానికి ఏమేమి కావాలో అన్ని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి, అన్ని కుచ్చుకొని పెట్టుకున్నాము. కుకింగ్ కూడా మేమే చేసుకునే అనమాట. చిక్కుడుకాయలు అవి ఇవి అన్ని గిల్లుకొని ఉండే అనమాట. నెక్స్ట్ డే ఆలు, ఆనియన్స్, చాలా ఎక్సెట్రా అన్ని వెజిటేబుల్ కర్రీస్ కాబట్టి అన్ని నేను కట్ చేసి ఇస్తే అత్తయ్య, మమ్మీ ఇంకా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. విలేజ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు యాక్చువల్గా తిరుమల కానీ వేరే టెంపుల్స్ కి సేవ చేయడానికి వెళ్తారనమాట. వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఉండే. వాళ్ళందరూ వచ్చి వాళ్ళే అందరు చాలా మంచిగా హెల్ప్ చేసి వ్రతం అయిపోయే వరకు కూర్చొని ఉండి మొత్తం దగ్గరుండి చూసుకున్నారన్ని మంచిగా. తర్వాత భోజనాలు ఇట్లా చేస్తుండే, అవన్నీ చూసుకున్నారు. ఇక ముందు రోజు కోసం అయితే అన్ని మేము చిక్కుడుకాయలు కూడా ముందే ఈ రోజే గిల్లుకొని పెట్టుకున్నాము. ఫ్లవర్స్ అయితే కుచ్చుకోవడం ఇక ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. హాఫ్ కేజీ కాబట్టి హాఫ్ కేజీ డైరెక్ట్ కుచ్చితే కూడా దండ చాలా చిన్నగా కనిపిస్తుంది. దాంట్లో మనం ఆకులు పెడతాం కదా, ఆకులు చూడడానికి బాగుంటాయి, ప్లస్ దండ లెంత్ కూడా మంచిగా పెద్దగా వస్తుంది అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాం అనమాట. మామిడి ఆకులతో కబుర్లు చెప్పుకుంటూ అసలు మా అత్తయ్య వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటి అని, అవన్నీ చాలా ప్రాసెస్గా అన్ని నీట్గా. ఇక్కడ కొంచెం డిఫరెంట్గానే ఉంది వ్రతం అయితే. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక మా అత్తయ్య అంటే చిన్న అత్తయ్య కూడా, రెండో అత్తయ్య కూడా వచ్చిందనమాట. మార్నింగ్ టైంకి అందుకుందనమాట. ఇది వ్రతం పీట ఉంటది కదా, ఆ వ్రతం పీటకి పూజిస్తూ తను పిన్ని, మా మామయ్య వాళ్ళ చెల్లి అనమాట. తను పిన్ని ఇద్దరు కలిసి ఆ వ్రతం పూటని డెకోర్ చేశారు. ఫస్ట్ అయితే మంచిగా దాన్ని తూడ్చుకొని దాని కింద ముగ్గు వేసుకొని, కింద ముగ్గు నేను వేసా బట్ అది క్లిప్ తీయలేదు. నాకు ముగ్గులు ఎక్కువ రావు, చిన్న చిన్నవి వచ్చు, మీకు తెలుసు కదా ఆ విషయం కూడా. అలా ముగ్గేసి దాని మీద పసుపు కుంకుమతో కూడా అలా చేసామన్నమాట. పసుపు కుంకుమ ముగ్గు అన్నీ అక్కడ వేయాలన్నమాట. వ్రతం మనం చేసుకునేటప్పుడు అలా పద్ధతి. అందుకోసమని కొంచెం నేను ఇది వేసేసి రెడీ అవుదామని చెప్పేసి ముగ్గేస్తున్నా. మా అత్తయ్యకి చాలా బాగా వేస్తుంది ముగ్గులు. తన ఎక్స్పీరియన్స్ కదా, ఎక్స్పర్ట్ కదా, అందుకోసమని ముగ్గులు మంచిగా వేసి అండ్ అరిటాకులతో కూడా డెకోర్ కూడా మస్తు చేసింది. మీకు చూస్తే అర్థమైపోతుంది. మంచి టైంకి వచ్చి అన్ని హెల్ప్ చేస్తుండే అనమాట మా అత్తయ్య వాళ్ళకి. ఈ లోపే పంతులు గారు వచ్చారు. పంతులు గారు వచ్చి చెంబు ఇంకా కావాల్సినవి లోపల అవన్నీ అందిస్తే అన్ని నీట్గా సెట్ చేసుకున్నారనమాట. ఖర్జూరాలు, జాకెట్ ముక్కలు, చెంబు, కుడుకలు అవన్నీ నీట్గా పెట్టుకున్నారు. నెక్స్ట్ అక్కడ శుభము, ఓము అండ్ శుభం అనేది పెళ్ళప్పుడు రాస్తుండే బిఫోరే. అది లైట్గా పోవడం స్టార్ట్ అయిపోయింది అనమాట. కొంచెం లైట్ అవ్వడము, దాన్ని కొంచెం డార్క్ చేసి మళ్ళీ దాన్ని రాశారనమాట నీట్గా, మళ్ళీ కనిపించడం కోసం. వ్రతం చేసేప్పుడు అట్లా రాస్తుంటారంట ఇక్కడ. సో అలా రాశారనమాట. తర్వాత ఇక మిగతా ముత్తైదువులు వాళ్ళందరూ ఉన్నారు కదా, బొట్లు పెట్టుకొని ఫ్లవర్స్, బొట్లు, గంధము అవన్నీ ఇస్తే వాళ్ళు పెట్టుకున్నారు. నేనైతే ఇక రెడీ అయిపోయాను. నాకు కూడా అందరూ బొట్లు పెట్టారు, బొట్లు గంధము అవి పెట్టారనమాట. అందరూ మంచిగా ఆశీర్వదించారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఇది యాక్చువల్గా సెకండ్ టైం వ్రతం, ఇది సత్యనారాయణ స్వామి వ్రతం. మా ఇంటి దగ్గర అంటే చన్నపట్ల దగ్గర ఆల్రెడీ పెళ్ళైన థర్డ్ డేనే అక్కడ చేశారనమాట. యాక్చువల్గా సెకండ్ డేనే ఇక్కడ చేస్తాము అని చెప్పారు. బట్ హల్దీ రోజు అండ్ పెళ్లి రోజు ఆ లైటింగ్ కి అండ్ హల్దీకి ఆ వాటర్, పసుపు వాటర్ ఉంటాయి కదా, కళ్ళకి పోవడం వల్ల ఫుల్ రెడ్డిష్ అయి ఉండే అనమాట కళ్ళు అయితే. ఆ రోజు అసలు పెళ్ళైన నెక్స్ట్ డే అట్లీస్ట్ 2-3 వరకు అసలు నా కళ్ళు చూడడమే రాలేదు. ఫుల్ వాటర్ వస్తుండే అసలు. అందుకోసమని ఫుల్గా టైర్డ్ అయి ఉన్నారని చెప్పి మా అత్తయ్య కొంచెం టైం తీసుకుందాం అని చెప్పి ఎట్లా ఆల్మోస్ట్ నియర్లీ ఒక 1 మంత్ టైం తీసుకొని ఇప్పుడు ప్లాన్ చేసింది అనమాట. ప్రశాంతంగా చేసుకుందాము, హడావిడిలో ఎందుకు అని చెప్పి. దీంతో పాటుగా ఇంకా లక్ష్మీదేవి పూజ కూడా ఉంది. రెండు ఉన్నాయి కదా, ఆ టైంలో హడావిడిగా ఎందుకు అని చెప్పి ఇప్పుడు పెట్టుకున్నాము. పంతులు గారు అయితే చాలా మంచిగా, మా అత్తయ్యకి చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఎప్పటి నుంచో తినే చేస్తారనమాట. ఏ కార్యక్రమం ఉన్నా కూడా వచ్చి మంచిగా పసుపు కుంకుమాలతో కంకణాలు కట్టారు. మళ్ళీ యాక్చువల్గా దీంట్లో అయితే 5 కథల వరకు చెప్పారు. నాకు 5 కథలలో ఫస్ట్ కథ బ్రాహ్మణుని కథ, సెకండ్ కథ వ్యాపారి,
అండ్ థర్డ్ వన్ వ్యాపారి కుమార్తె కథ. అండ్ ఫోర్త్ వన్ రాజు కథ. ఫిఫ్త్ బట్ నాట్ లీస్ట్ మేధావి రాజు కథ అగైన్. యాక్చువల్గా నాకు అందులో మెయిన్గా అటాచ్ అయిన కథ అయితే కుమార్తె కథ, వ్యాపారి కుమార్తె కథ. యాక్చువల్గా ఆ రాజుకి ఫస్ట్ ఒక పాప పుడితే ఎన్నో సంవత్సరాలు అవుతుంది అనమాట రాజుకు పెళ్ళయి, వాళ్ళకి పిల్లలు అవ్వరు. పిల్లలు అవ్వకపోతే మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము, మాకు పిల్లల్ని కలిగించండి అని స్వామి అని వాళ్ళు మొక్కుకుంటే దంపతులు ఇద్దరు, వాళ్ళకి కొన్ని సంవత్సరాలకి మొక్కుకున్నాక వెంటనే ఒక పాప పుడుతుంది అనమాట. పాప పుట్టినాకనైనా అట్లీస్ట్ వాళ్ళు వ్రతం చేసుకోవాలి కదా, చేసుకోరు. ఆ పాప పుట్టి పెద్దగా అయ్యి ఆమెకి మ్యారేజ్ అయ్యి కూడా వెళ్ళిపోతుంది, అయినా కూడా వాళ్ళు వ్రతం చేసుకోరు. అప్పటికి వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేక ఆ ఫైనల్లీ మనము వ్రతం ఒకటి పెండింగ్ ఉంది, మనం చేసుకోవాలి కదా అని వాళ్ళకు గుర్తుకొచ్చి అప్పుడు వాళ్ళు వ్రతం చేసుకుంటారనమాట. అప్పుడు వాళ్ళకి అన్ని బాధపడిన కష్టాలు అన్ని తొలగిపోయి మంచిగా అవుతారనమాట. ఈ కథ అయితే నాకు బాగా గుర్తుంది. ఇలానే ఉంటాయన్నమాట కథలన్నీ చాలా వరకు. ఈ వ్రతం యొక్క ఉద్దేశాలు ఏంటి అంటే యాక్చువల్గా సత్యబోధన. ఈ వ్రతం ద్వారా భక్తులు జీవితంలో సత్యాన్ని పాటించాలని నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇష్టకామ్య ఫల ప్రాప్తి. భక్తులు తమ కోరికలు నెరవేరాలనే ఆశతో ఈ వ్రతాన్ని చేస్తారు. థర్డ్ వన్ కుటుంబ సమృద్ధి. ఈ వ్రతం కుటుంబం శాంతిని, ఐక్యతను మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఫోర్త్ వన్ పాప పరిహారం. గత జన్మల లేదా ప్రస్తుత జన్మలో చేసిన దోషాలు పాపాలు తొలగిపోవడానికి ఈ వ్రతం చేస్తారనమాట. ఫిఫ్త్ వన్ విజయ సాధన. కొత్త వ్యాపారాలు నూతన ప్రారంభాలకు ముందు ఈ వ్రతాన్ని చేస్తే విజయం సాధించవచ్చని నమ్మకం భక్తులకి. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ శుభ ఫలితాల కోసం. వివాహం, గృహప్రవేశం, సంతానం లాంటి శుభకార్యాల సందర్భాల్లో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో 5 కథలు చెప్తారు కదా, ఈ 5 కథల అసలు మెయిన్గా ఉద్దేశం ఏంటి అంటే సత్యాన్ని పాటించాలి అండ్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలి, అహంకారాన్ని వీడాలి, భగవంతుడి ఉపదేశాన్ని పాటించాలి. ఏంటి అంటే మనం యాక్చువల్గా వ్రతాన్ని చేస్తున్నామా అంటే చేస్తున్నాము, చేయాలి అన్నట్లుగా కాకుండా భక్తి శ్రద్ధలతో చాలా నమ్మకంతో సత్యనారాయణ స్వామి వ్రతం అంటే నార్మల్గా ఉండకూడదు అనమాట, చాలా శ్రద్ధగా చేయాలి అండ్ అంతే మంచి మనసుతో కూడా చేయాలన్నమాట. అప్పుడు కానీ మనకి కోరుకున్న కోరికలు కానీ శుభ ఫలితాలు కానీ మనకి నెరవేరుతాయి. ఇలా పూజ అయితే జరుగుతుందనమాట. నేను అక్కడ కూర్చున్నా కదా, నాకు కొంచెం పూలు అవి వేయడానికి కొంచెం డిస్టెన్స్ అయితే లాంగే ఉంది, కొంచెం ఇబ్బంది పడుతూనే వేసాను. దాని మనం ప్రసాదం కోసం ఒక్కో కథకి ఒక్కో కొబ్బరికాయ కొడుతుంటాము, నెక్స్ట్ బనానాలు ప్రసాదంగా పెడుతుంటాం కదా. నార్మల్గా అయితే మనం కొబ్బరికాయ కొట్టి బనానా అది పొట్టు తీసి అలా నార్మల్గా పెడతాము. బట్ ఇక్కడ మాత్రం కొంచెం పొట్టు తీసి దానికి నైవేద్యంగా కొంచెం షుగర్ యాడ్ చేసి ఒకటే పెట్టకూడదని అలా పెడుతుంటారనమాట. మా సైడ్ అంటే సూర్యాపేట సైడ్ అయితే ఓన్లీ కొబ్బరికాయ అట్లా కొట్టేసి అట్లనే వదిలేస్తుండే, షుగర్ అలా వేయడం అట్లా ఏం లేకుండే అనమాట. ఇక్కడ ఇది ఒకటైతే నేను కొత్తగా నేర్చుకున్నాను, నైస్, బాగుంది. సరేనే పూజ చేయమంటే ఏమేమో చేస్తున్నాడు, కానీ చాలా తనకు కూడా చాలా భక్తి ఎక్కువ అనమాట. యాక్చువల్గా పూజ అయితే ఎవ్రీ ట్యూస్డే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినడు, టెంపుల్కి వెళ్ళి వచ్చే వరకు అయితే దర్శనం అయ్యే వరకు అసలు ఏం తినకుండా ఉంటాడు, అసలు ఫుల్ ఫాస్టింగ్. ఈ పూజలో తను కరింగల్ మాల వేసుకుంటాడు అనమాట, ఆ కరింగల్ మాల కూడా అందులోనే పెట్టాడు. దీనికంటే ముందు అక్కడ కూడా సత్యనారాయణ స్వామి మా ఇంటి దగ్గర చేసినప్పుడు కూడా నేను, చరణ్, అమ్మ, నాన్న అండ్ అక్క, బావ కూర్చున్నాం అనమాట. అప్పుడు 3 వ్రతంలో కూర్చొని కూడా హీరోలాగా ఫీల్ అయిపోతున్నాడు పూజ చేసి. 2-3 అవర్స్ కూర్చోవాలంటే కాళ్ళకి తిమ్మిర్లు పడుతున్నాయని అదైతుంది ఇదైతుంది, నా కాలు మార్చడం ఈ కాలు మార్చడం చాలా అయితే డ్రామాలు అయితే చేస్తాడు. మొహానికి అంతా కుంకుమ పోసుకొని ఉండే అనమాట అంతా. అట్లా అయితే పూజ అయితే చేసాము, ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. వ్రతం మీద కూర్చునే వాళ్ళు ఏం తినకూడదంట అసలు, ఓన్లీ పాలు, ఫ్రూట్స్ ఇవే తీసుకోవాలి. ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ అలాంటివి ఏం చేయకూడదు అని చెప్పేసి మాకైతే ఒక గ్లాస్ పాలు తాగినాము అంతే. ఇంకా ఆకలి అయితే ఫుల్ వేస్తుంది అనమాట. ఎప్పుడో నిన్న వచ్చేప్పుడు తినేసి వచ్చాం, నైట్ కూడా తిన్నాము, కానీ ఇక ఆకలి అనేది ఇక కామన్ కదా. ఇక ఆకలి వేస్తుంది. పూజ స్టార్ట్ అయ్యేసరికి ఒక 11 అలా అయింది, అందరూ ఉన్నారు. ఇక ఈ పూజ అయిపోగానే అందరికీ భోజనాలు స్టార్ట్ అవుతాయి అనమాట. బట్ మాకు మాత్రం ఇంకొక పూజ ఉంది, లక్ష్మీదేవి పూజ, అది అయ్యాకనే మాకు భోజనాలు. వంటల దగ్గర మొత్తం మా చిన్న మావయ్యనే ఉండి తనే వడ్డిస్తూ చూసుకున్నాడు మొత్తం. మాకు ఇంట్లో ఏంటి అంటే అసలు గాలికి దీపాలు ఆరిపోతాయి అని చెప్పి మొత్తం ఫ్యాన్లు అన్నీ ఆపేసాము. కొంచెం సమ్మర్ సీజన్ కాబట్టి ఫుల్ స్వెట్ రావడము అంతా, ఇక జనాలు ఎక్కువ అవుతుంటే ఎక్కువ మనకి స్వెట్ వస్తుంది. దట్టు మనకి దీపాలు చాలా ఎక్కువయ్యేసరికి ఆ వేడి అనేది వచ్చేసరికి ఫుల్ లోపల అయితే మొత్తం దడిచిపోతుంది, అసలు ఊపుకోలేక ఒక్క క్షణం అసలు ఊపడం ఆగిపోతే
మొత్తం కారిపోతున్నాయి చెమటలు. అందరికి అంతే ఉంది. ఫుడ్ లేదు, గాలి లేదు. కొంచెం అయితే అదొకటి ఇబ్బంది అయింది. కానీ పూజ మాత్రం చాలా బాగా అయింది. లక్ష్మీదేవి పూజ నేను కొత్తగా వచ్చానని చెప్పేసి మా అత్తయ్య మొత్తం నాతోటే చేపించింది. మొక్కుకుంది యాక్చువల్గా తను పెళ్ళయ్యాక ఇట్లా చేపిస్తా అని చెప్పి. అందుకోసమని లక్ష్మీదేవి పూజ మొత్తం నాతోటే చేపించింది. నేను ఫస్ట్ టైం అసలు వినడం అండ్ చేయడం, చూడడం, నా దట్టు ఇంకా నా చేతులతో చేయడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇలా ఉంది. ఇలా మా పూజ కంప్లీట్ అయింది లక్ష్మీదేవితో.